Dear students, welcome to IAC. Today's our discussion RRC Group D Grant Test number 26 Mathematics Explanation. So here they given table DA. So 1, 2, 3 questions. So here they given. So below he is the household expenditure in terms of 1,000 rupees. In terms of thousands. Household expenditures they given. Household expenditures they given. The first question, if you observe the first question. సో హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ కుటుంబం యొక్క ఖర్చులు ఇచ్చినాడు 32 అంటే 32 కాదండి 32,000. ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద టోటల్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఫర్ ద ఇయర్ 2012. సో 2012కి టోటల్ ఎక్స్పెండిచర్ అడుగుతున్నాడు. సో 2012 46 ప్లస్ 14 60 60 ప్లస్ 7 67 67 ప్లస్ 5 72 72 ప్లస్ 17 89. సో 89.9 89.9 thousands ఇంటూ 1000 వేస్తే మనకు 89,900 వస్తుంది. 89,900 వస్తుంది. సో 2012 ఈ మొత్తం గిన యాడ్ చేసినట్లయితే మీకు టోటల్ ఎక్స్పెండిచర్ అడిగారు. సో 89.9 వస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ థౌజండ్స్లో ఇచ్చారు కాబట్టి ఇంటూ 1000 రూపీస్ చేస్తే సో 89,900 వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2 ఎక్స్పెండిచర్ అండ్ క్రెడిట్స్ ఫ్రమ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ అండ్ గ్రోసరీ ఫర్ ద ఇయర్ 2014. 2014 సంవత్సరానికి అప్పులపై ఖర్చు కిరాణా ఖర్చులో ఎంత శాతం? సో ఒకసారి మీరు చూస్తే 2014 సో 2014లో అప్పులపై ఖర్చు క్రెడిట్స్ మీద ఖర్చు 7.4 అనేది ఈ 52లో ఎంత శాతం? సో 7.2 ఈజ్ 7.4 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆన్ 52? 10% అంటే 5.2 10% అంటే హౌ మచ్ అంటే 5.2 10% అంటే 5.2. ద డినామినేటర్ హారం ఎల్లప్పుడూ కూడా 100% అవుతుంది. 10% అంటే 5.2 మనకి 7.4 కావాలి. సో ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ స్టిల్ ఐ నీడ్ 2.2 1% తీసుకుంటే 0.52 4% తీసుకుంటే సో మనకు 2 వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ అవర్ ఆన్సర్ ఇస్ మోర్ దాన్ 14 ఇట్స్ వెరీ క్లోజర్ టు 14. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 14%. ఓకేనా అప్రాక్సిమేట్లీ 14%. సో మోర్ దాన్ 14. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మళ్ళీ దాన్ని మాన్యువల్గా మనం క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సో 5 టేబుల్లో జనరల్గా 70 అనేది 14 టైమ్స్ పోతుంది. 14 టైమ్స్ 70 అంటే మన ఆన్సర్ 14లో ఉండాలి. అలా డైరెక్ట్గా కూడా చెప్పొచ్చు. వాట్ ఈస్ ద యావరేజ్ స్పెండింగ్ ఆన్ స్కూల్ ఫీ పర్ యానం? సంవత్సరానికి బడి రుసుము కోసం సగటు ఖర్చు ఎంత? ఫస్ట్ బడి కోసం ఖర్చు పెట్టినటువంటి మొత్తం మనం స్కూల్ ఫీ మొత్తం కూడా టోటల్ చేసి బై 5 చేస్తే సరిపోతుంది. ఫస్ట్ నెంబర్స్ లెక్కండి. 5 6 11 11 ప్లస్ 7 18 ప్లస్ 7 25 25 ప్లస్ 8 33. సో పాయింట్స్ లెక్కనమ్మా 0.5 0.3 0.8 1.7 2.2. సో 2.2 ప్లస్ 33 35.2 సో టోటల్ ఇట్ ఈస్ 35.2. కానీ మనకు కావాల్సింది యావరేజ్ అంటే మనం బై 5 చేయాలి. బై 5 చేస్తే 5 7s are 35 అంటే మన ఆన్సర్ 7తో స్టార్ట్ అవ్వాలి. ఒకవేళ మీది 35.2 కాదమ్మా 35.2 thousands అది. సో మనం దాన్ని థౌజండ్స్ కాబట్టి సింపుల్గా మనం ఎలా రాయొచ్చు అంటే సో ఇంటూ 1000 చేసుకోవచ్చు. ఇంటూ 1000 వేసుకోవచ్చు కదా. ఇంటూ 1000 వేసుకోవచ్చు. అప్పుడు ఎంత వస్తుందని మనకు ఒకసారి కానీ మీరు చూసినట్లయితే పాయింట్ కింద తీసేసినట్లయితే ఇంటూ 1000 చేసినట్లయితే మనకు పక్కన ఇంకో 2 zeros వస్తాయి. ఎంత వస్తాయమ్మా? సో 2 zeros వస్తాయి. ఓకేనమ్మా. సో 5 7s are 35 ఇంటూ 1000 వేసానండి 35.2 వస్తుంది. థౌజండ్స్లో ఇచ్చింది డేటా ఇంటూ 1000 వేసాను. సో 35,200 5తో క్యాన్సిల్ చేస్తే 5 7s are 35. సో మనకు 7040. ఓకేనమ్మా. సో 5 7,000 టైమ్స్ 35,000 540 టైమ్స్ 200 ఎగ్జాక్ట్లీ 7040. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. ద వాల్యూ ఆఫ్ మిషన్ డిప్రిషియేట్స్ 25% per annum. ఇఫ్ ఇట్స్ ప్రెజెంట్ వాల్యూ ఈస్ 14,400 వాట్ విల్ బి ఇట్స్ వర్త్ ఆఫ్టర్ 2 years? యంత్రం యొక్క విలువ సంవత్సరానికి 20% తగ్గుతుంది. ప్రస్తుతం విలువ 14,400 2 సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత అవుతుంది? సో ప్రజెంట్ 14,400 20% తగ్గిస్తే 20% అంటే 2 times హాఫ్ చేయండి. 14,400 హాఫ్ 7,200 7,200 హాఫ్ సో 3,600. మీరు కింద 3,600 14,400లో కింద సబ్ట్రాక్ట్ చేస్తే 10,800 వస్తుంది. ఆ 10,800లో మళ్ళీ 25%. 10,800 హాఫ్ చేస్తే 5,400 5,400 హాఫ్ చేస్తే 2,700 10,800 నుంచి 2,700 తీసేస్తే సో 700 తీసేస్తే 100 మన ఆన్సర్ 100తో ఎండ్ అవ్వాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 8,100. సో అలా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చండి. చూడమ్మా 14,400 ఉందండి. ప్రతి సంవత్సరం కూడా 20% తగ్గుతుందండి. 25% తగ్గుతుంది. ఓకేనమ్మా
ప్రస్తుత విలువ ఇచ్చాడు, 2 సంవత్సరాల తర్వాత అడుగుతున్నాడు. 25% అంటే 2 సార్లు సగం చేయండి. సో ఒకసారి సగం చేస్తే 7,200, మరొకసారి సగం చేస్తే 3,600. ఇప్పుడు 3,600 సబ్ట్రాక్ట్ చేస్తే 10,800. మళ్ళీ ఈ 10,800 మీద మళ్ళీ 25% తగ్గించాలండి. 2 times half, 5,400, 2,700. సో 2,700 తగ్గిస్తే 8,100 అవుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 8,100. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. Question number 13. Angle A is equal 60 degrees, AB is equal 10, AC is equal 12. Then find the area of the triangle ABC. సో ఒకసారి మీరు చూడమ్మా, యాంగిల్ ఏ 60 ఇచ్చాడు, సైడ్స్ ఇచ్చున్నాడు, దానికి వైశాల్యం అడుగుతున్నాడు. ఇప్పుడేం గుర్తుపెట్టుకోండి, అడ్జసెంట్ సైడ్స్ ఇచ్చి పక్క భుజాలు పొడవులు ఇచ్చి ఇంక్లూడింగ్ యాంగిల్ ఇస్తే మన ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ద సైడ్స్ ఇంటూ సైన్ ఆఫ్ ఇంక్లూడింగ్ యాంగిల్. సో సైన్ ఆఫ్ ఇంక్లూడింగ్ యాంగిల్ అయితే కూడా sin 60. సో ఒకసారి మీరు చూస్తే sin 60 is what అమ్మా? sin 60 is √3/2. sin 60 is what? √3/2. 2 2s are 4, 4 3s are. So 3 into 10, 30, 30√3. So your answer is what? 30√3. So 30√3 is the right answer. Option B is the right answer. Find the mode of the given numbers. ఇచ్చినటువంటి సంఖ్యల యొక్క బాహుళకము అంటే ఇచ్చినటువంటి ఈ సిరీస్లో ఏ నెంబర్ అయితే ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో అది మీ ఆన్సర్ అవుతుంది. మోడ్ అంటాం దాన్ని ఇంగ్లీష్ మనం. సో 53 ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందండి? ఓన్లీ 2 times రిపీట్ అయిందండి. 53 అనేది ఓన్లీ 2 times రిపీట్ అయింది. ఓకేనమ్మా. 54కి చూసినట్లయితే సో 54 కూడా ఓన్లీ 2 times రిపీట్ అయిందండి. 54 కూడా ఓన్లీ 2 times రిపీట్ అయింది. అందుకని ఈ 2 ఆప్షన్స్ తీసేయచ్చండి, ఎందుకంటే సేమ్ ఆన్సర్ ఉండదు కదా. 55కి మీరు చూసినట్లయితే 1 time, 2nd time, 3rd time, 3 times రిపీట్ అయిందండి. ఇంకా 52కి చూసినట్లయితే ఓన్లీ 1 time రిపీట్ అయిందండి. 52 చూసినట్లయితే ఓన్లీ 1 time రిపీట్ అయిందండి. సో 55 3 times రిపీట్ అయింది కాబట్టి సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 55. 55 ఇస్ ద రైట్ ఆన్సర్. The rate of simple interest by which a given money is double in 5-10 years. సో ఇచ్చిన డబ్బు 15 సంవత్సరాలు రెట్టింపు చేసేటువంటి సాధారణ వడ్డీ రేట్ ఎంత? ఇచ్చిన డబ్బులు డబల్ అవ్వాలి, రెట్టింపు అవ్వాలి. అంటే నేను అసలు 100 రూపాయలు అనుకుంటే 100 కాస్త 200 అవ్వాలి, అప్పుడు వడ్డీ 100 రూపాయలు రావాలి. 100 రూపాయలు ఎన్ని సంవత్సరాలు రావాలి? 15 yearsలో రావాలి. సో 100/15. సో 100/15 మనం 20/3 రాయొచ్చు. 5 20s are 5 3s are. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 20/3%. చూడమ్మా, ప్రిన్సిపల్ 100 రూపీస్ అనుకుంటే మనకు అమౌంట్ అనేది డబల్ అవ్వాలి, రెట్టింపు అవ్వాలి. అమౌంట్ అంటే 200 అండి. అమౌంట్ అంటే ఏంటి? 200. సో అమౌంట్ అంటే P+I. సో ఈ 200లో ప్రిన్సిపల్ 100 ఉందండి, అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి? 100 రూపీస్ వస్తుంది. ఈ 100 రూపీస్ ఎన్ని ఇయర్స్లో వస్తుందండి? 15 yearsలో వస్తుందండి. ఎన్ని ఇయర్స్లో వస్తుంది? 15 yearsలో వస్తుందండి. అంటే 15 yearsలో 100 రూపీస్ వస్తే మనకు కావాల్సింది 1 year కండి, ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 yearకే క్యాలిక్యులేట్ చేస్తామండి. సో 100/15 అండి. సో 100/15 మనం ఎలా రాయొచ్చండి? 100/15 మనం ఎలా రాయొచ్చు? సో 20/3. 5 20s are 5 3s are. So your answer is what? 20/3. A man rows 13 kilometers upstream in 5 hours and also 28 kilometers downstream in 5 hours. The velocity of the stream is what? ఒక వ్యక్తి 5 గంటల్లో 13 కిలోమీటర్ల వేగంకు 5 గంటల్లో 28 కిలోమీటర్ల దిగువకి ప్రయాణిస్తే సో ప్రవాహ వేగం ఎంత? ప్రవాహ వేగం అంటే C అండి. C అంటే x - y/2. C అంటే ఏంటమ్మా? x - y/2. x అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అండి. డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఈస్ 28 kilometers అండి. డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఈస్ 28 kilometers. డౌన్ స్ట్రీమ్ టైమ్ ఈజ్ వాట్ అమ్మా? 5 hours. అంటే దిగువకి 28 కిలోమీటర్లను 5 గంటల్లో వెళ్ళాడు. అంటే డౌన్ స్ట్రీమ్ వేగం, దిగువకు వేగము 28/5. సో మైనస్ వై అంటే అప్ స్ట్రీమ్ అండి. ఎగువకి డిస్టెన్స్ ఎంత? 13 kilometers. ఎన్ని అవర్స్ అండి? 5 hours. సో బై 2 ఎల్సిఎం 5 అవుతుందండి. ఆ 5 కిందకి వస్తే 10 అవుతుంది. సో 28 - 13. 28 - 13 అంటే 15 అండి. ఓకేనమ్మా. సో 15/10 అంటే 1.5. సో సి ఓకేనమ్మా. ప్రవాహ వేగము 1.5. ప్రవాహ వేగం ఏంటంటే 1.5. A is equal to 1.21, B is equal to 2.12, C is equal to -3.33. AQ plus BQ plus CQ minus 3ABC is equal to what? జనరల్గా కూడా మీరు చూస్తే AQ plus BQ plus CQ minus 3ABC is equal to 0. So when it is, if A plus B plus C is equal to 0, if A plus B plus C is equal to 0. ఒకసారి మీరు చూస్తే A వాల్యూ 1.21, B వాల్యూ 2.12. ఈ రెండింటిని మీరు యాడ్ చేసినట్లయితే A plus B plus C మీరు చేసినట్లయితే చూడండి 1.21 plus 2.12, C వాల్యూ -3.33. సో ఇవన్నీ కూడా యాడ్ చేస్తే 1.21 2.12 అంటే 3.33. 3.3కి 3.33 క్యాన్సిల్ అయిపోద్ది, అంటే 0 అయిపోతుంది.
అంటే a ప్లస్ b ప్లస్ c 0 కాబట్టి a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు 0. ఈ వాల్యూ కూడా 0 అయిపోతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. The average sale of books on Monday, Tuesday, Wednesday is 240. While the average sale of the books on Tuesday, Wednesday and Thursday is 210. If the sale of the books on Monday is 140, then find the sale of the books on Thursday. సోమవారము, మంగళవారము మరియు బుధవారము పుస్తకాల యొక్క సగటు అమ్మకాలు 240. కాగా మంగళవారం, బుధవారం, గురువారం పుస్తకాల సగటు అమ్మకం 210. సోమవారం పుస్తకాల అమ్మకం 140 అయితే గురువారం పుస్తకాల అమ్మకాన్ని కనుగొనండి. ఒకసారి మీ జాగ్రత్తగా చూసినట్లయితే మండే, ట్యూస్డే, వెన్స్డే, మండే, ట్యూస్డే, వెన్స్డే. సో మండే, ట్యూస్డే, వెన్స్డే. సో యావరేజ్ ఈజ్ 240. అంటే సగటు 240 అయినప్పుడు మొత్తం ఎంత అవుతుందండి? 240 × 3 720 అవుతుంది. నెక్స్ట్ మనకు ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. ఓకే. సో ఈ 3 డేస్ యొక్క సగటు ఎంత ఇచ్చాడమ్మా? 210 ఇచ్చాడు. సగటు 210 అంటే మొత్తం 630 అవుతుందండి. 210 × 3 630. సో ఈ రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే అప్పుడు ట్యూస్డేకి వెన్స్డే క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మండే మైనస్ థర్స్డే, మండే మైనస్ థర్స్డే ఈజ్ ఈక్వల్ టు, సో మండే మైనస్ థర్స్డే ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందండి? మనకు 90 వస్తుందండి. మనకు మండే ఇచ్చాడండి, మండే 140 ఇచ్చాడు. సో 140 మైనస్ 90 అండి, 140 మైనస్ 90. సో 140 మైనస్ 90 అంటే 50 అండి. థర్స్డే సో థర్స్డే ఎంతమ్మా? థర్స్డే సేల్స్ ఎంతమ్మా? 50. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. The value of flat depreciates by 10% annually. If the present value of the flat is 1 lakh, then what is the value of its after 2 years? సో ఒక స్థలం యొక్క ప్రస్తుతం విలువ ఓకేనమ్మా ప్రతి ఏటా కూడా 10% తగ్గుతుంది. ప్రస్తుతం దాని విలువ 1,00,000 రూపాయలు ఉంటే 2 సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత ఉంటుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 రూపీస్ ఉందనుకుంటానండి, 1,00,000 రూపాయలు కాకుండా 100 రూపీస్. సో 10% డిప్రిషియేట్ అవుతుందంటే 100లో 10% అంటే 10 డిప్రిషియేట్ అవుతే 90 అవుతుంది. మళ్ళీ 90 మీద 10% అంటే 9 డిప్రిషియేట్ అవుతే 81 అవుతుంది. అంటే మన ఆన్సర్ 81తో స్టార్ట్ అవ్వాలండి. మన ఆన్సర్ 81తో స్టార్ట్ అవ్వాలి. 81తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 81. అలా డైరెక్ట్గా చెప్పొచ్చండి. ఓకేనా? మళ్ళీ 1 lakh తీసుకుని అన్ని జీరోస్ తీసుకుని సర్కస్ చేయాల్సిన అవసరం లేదండి. 10% అండి. సో 10% అంటే ఎంతమ్మా? 10. సో రిమైండర్ ఈజ్ వాట్ అమ్మా? 90. మళ్ళీ 10% అంటే ఎంత అండి? 9. సో రిమైండర్ ఈజ్ వాట్ అమ్మా? 81. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 81. లేదు అన్ని ఆప్షన్స్ 81తో స్టార్ట్ అయ్యాయి అనుకోండి, మనం 1 lakhలో 5 zeros ఉంటాయి, కానీ మనం ఇక్కడ 2A తీసుకున్నాం అంటే 3 zeros మిస్ అయినాయి. 81 పక్కన 3 zeros పెట్టుకోండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. సో 154 × 18 ఈజ్ ఈక్వల్ టు, సో 2772, దెన్ 27.72 డివిజన్ 1.8 ఈజ్ ఈక్వల్ టు వాట్? సో ఒకసారి మీరు చూస్తే దీన్ని ఇదే ఫార్మేట్లో రాయండమ్మా. సో ఒకసారి మీరు చూస్తే 27.72 ఈజ్ ఈక్వల్ టు 1.8 × సమ్ ఎక్స్ క్వశ్చన్ మార్క్ వాల్యూ మనకు కావాలి. ఇక్కడ మీరు చూడమ్మా, ఇక్కడ మనకు 27.72 1.8 అన్న మన ఆన్సర్ కూడా ఇక్కడ 154 ఉండాలండి, 154 ఉండాలి. కానీ డెసిమల్స్ చూస్తే మనకి ఇక్కడ LHS 2 డెసిమల్స్ ఉండాలి, ఇక్కడ ఒకటే డెసిమల్ ఉంది. అంటే మనం ఇక్కడ ఒక డెసిమల్ పెట్టుకుంటే సరిపోతుందండి. అప్పుడు మీకు చూడండి ఈ ఎక్స్ప్రెషన్ సేమేనండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఒకటేనండి. ఇక్కడ LHS సైడ్ 2 డెసిమల్స్ ఉన్నాయి, RHS సైడ్ కూడా 2 డెసిమల్స్ ఉన్నాయండి. సో మనం క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలంటే 15.4 రావాలండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 15.4. సో ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుందండి. ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, బ్రెత్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10%, క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా అండి. దీర్ఘచతురస్రాకారం యొక్క పొడవు 20% పెరుగుతుంది, వెడల్పు 10% తగ్గుతుంది, వైశాల్యంలో మార్పు శాతం కనుగొనండి. వైశాల్యం అంటే L × B అండి. మనకు తెలియదండి, 100 అని అజంప్షన్ చేసుకుందాం. 20% పెరుగుతుందంటే 100 కాస్త 120 అవుతుందండి. మళ్ళీ 10% తగ్గుతుందంటే 120లో 10% అంటే 12 అండి. 120లో 12 తీసేస్తే 108 అండి. అంటే ఓవరాల్గా 8% పెరుగుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. సో మనకు ఏరియా తెలియదండి, వైశాల్యం తెలియదు. సో వైశాల్యం L × B అండి. మనకు తెలియదు కాబట్టి 100 అని అజంప్షన్ చేసుకుంటున్నానండి, 100 అని అజంప్షన్ చేసుకుంటున్నాను. లెంత్ 20% పెరిగిందండి. సో 20% ఆఫ్ 100 20 అండి, అప్పుడు 120 అవుతుందండి. సో మనకు బ్రెత్ అనేది 10% తగ్గుతుందండి. సో పెరిగితే పైకి వేస్తున్నానమ్మా, తగ్గితే కిందికి వేస్తున్నాను. 10% అంటే 12 అండి, జస్ట్ రిమూవ్ 0, అప్పుడు 108 అవుతుందండి. 100 కాస్త 108 అవుతుందంటే 8% ఇంక్రీజ్ అవుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 8% ఇంక్రీజెస్. The ratio in which 2 types of sugar, 25 rupees per kg, 45 rupees per kg are to be mixed together to get a new sugar cost 30 rupees per kg. 2 రకాల షుగర్స్ ఉన్నాయండి, ఒకటి 25 రూపీస్, మరొకటి 45 రూపీస్. ఈ రెండింటిని ఏ నిష్పత్తిలోకి మనం యాడ్ చేసినట్లయితే మనకి రిజల్టెంట్ అనేది సో 30 రూపీస్కి వస్తుందండి. సో ఒకసారి మీరు చూస్తే ఒక రకం షుగర్ 25 రూపీస్, మరొక రకం షుగర్ 45 రూపీస్, మిశ్రమాలను అప్లై చేస్తున్నాండి, మిక్స్ చేస్తారు ఎలిగేషన్స్ని. ఓవరాల్ షుగర్ కాస్ట్ అనేది 30 రూపీస్ అండి. ఇది ఓవరాల్ షుగర్ కాస్ట్ 30 రూపీస్.
45, 30 డిఫరెన్స్ ఎంతమ్మా 15. సో 25, 30 డిఫరెన్స్ ఇస్ వాట్ 5. ఓకేనమ్మా. సో 15:5 అంటే 3:1 అండి. ఏ నిష్పత్తిలో మనం యాడ్ చేయాలండి? సో 3:1లో మనం యాడ్ చేయాలండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. ఏ మ్యాన్ బైస్ 12 ఆర్టికల్స్ ఫర్ 12 రూపీస్ అండ్ sells at the rate of 1.25 rupees per article. His gain percent is what? 12 వస్తువుల్ని 12 రూపాయలకు కొన్నాడండి. అంటే ఒక వస్తువుని 1 రూపాయి కొన్నట్టు. వాటిని ఒక వస్తువుని 1.25కి అమ్ముతున్నాడండి. అయితే లాభ శాతం ఎంత? ఇప్పుడు 12 వస్తువులు 12 రూపాయలు అంటే ఒక వస్తువు యొక్క కొన్న వెల 1 రూపాయి అండి. మరి ఒక వస్తువు యొక్క అమ్మిన వెల ఎంత అండి? 1.25 అండి. మనకు లాభం ఎంత అండి? ప్రాఫిట్ ఎంత అండి? 0.25. సో 0.25 ప్రాఫిట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటింగ్ ఆన్ సిపి. ఓకేనమ్మా, ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటింగ్ ఆన్ సిపి. సో 1లో 0.25 అనేది 1/4 అండి. సో 1/4 అంటే 25% అండి. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్ వాట్ 25% అండి. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. A man drives 150 kilometers from point A to B in 3 hours 20 minutes and return to A in 4 hours 10 minutes. Then average speed from A to B exceeds the average speed for the entire trip. ఒక వ్యక్తి 3 గంటల 20 నిమిషాల్లో ఏ నుండి బికి 150 కిలోమీటర్లు నడుపుతాడండి. సో మరియు 4 గంటల 10 నిమిషాల్లో ఏకి తిరిగి వస్తాడండి. అప్పుడు ఏ నుండి బి వరకు సగటు వేగము మొత్తం ప్రయాణం సగటు వేగానికి ఎంత మించి ఉంటుందండి? సో విషయం ఏంటంటే ఫస్ట్ పోవడానికి ఎంత వేగమో చూద్దామండి. ఏ నుంచి బికి వెళ్ళడానికి. అంటే S1 ఎంతో చూద్దామండి. 150 కిలోమీటర్స్ అండి. 150 కిలోమీటర్స్ 2 అవర్స్. సో 3 hours 20 minutes అండి. అంటే 3 hours 20 minutes మనం ఎలా రాయొచ్చండి? సో 3 1/3 రాయొచ్చా? 3 1/3 రాయొచ్చా? ఎస్. 3 1/3 10/3 రాయొచ్చు కదా. 3 1/3 10/3 రాయొచ్చు కదా. అప్పుడు 10కి 10 క్యాన్సిల్ అవుతే 3 15 times 45 అండి. సో అంటే వెళ్ళేటప్పుడు అతని యొక్క వేగం 45 అండి. మరి తిరిగి వచ్చేటప్పుడు చూద్దామండి. ఇక్కడ దూరం అనేది తటస్థమండి. తిరిగి వచ్చేటప్పుడు చూద్దాం. తిరిగి వచ్చేటప్పుడు డిస్టెన్స్ ఏమేనండి 150 కిలోమీటర్సే ఉంటుంది. కాకపోతే టైం వచ్చేసరికి 4 hours 10 minutes అండి. అంటే 4 hours 10 minutes మనం ఎలా రాయొచ్చు అంటే 4 1/6 అని రాయొచ్చు అండి. 4 1/6. 10 minutes అంటే అవర్లో 1/6 అండి. 4 1/6 మనం ఎలా రాయొచ్చు? 25/6 అని రాయొచ్చు అండి. 25/6. 25 6 times 6 times 36 అండి. అంటే రిటర్న్ స్పీడ్ అనేది 36 అండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఏ నుండి బికి సగటు వేగం 45, ఎంటైర్ ట్రిప్ సగటు వేగం అంటున్నాడు. ఎంటైర్ ట్రిప్ అంటే సో మనం సగటు వేగం ఫైండ్ అవుట్ చేయాలి. 2 × S1 S2 / S1 + S2. ఇది దూరము తటస్థమైనప్పుడు సగటు వేగానికి ఫార్ములా అండి. సో అప్పుడు 2 × S1 S2 45 × 36 సో 45 + 36. సో 45 + 36 అంటే 81 అండి. 81లో 2 9s ఉంటాయండి. 81 మనం 9 × 9 రాయొచ్చండి. ఒక 9తో 4 times క్యాన్సిల్ చేయండి. ఒక 9తో 5 times క్యాన్సిల్ చేయండి. 81 అంటే 9 × 9, ఒక 9తో 4 times, ఒక 9తో 5 times. 2 5s 10, 10 4s అంతా 40 అండి. సో 40 అంటే ఎంటైర్ ట్రిప్ యొక్క సగటు వేగం 40. ఫార్వర్డ్ జర్నీలో ఏ నుంచి బీకి స్పీడ్ 45 అండి. ఏ నుంచి బీకి స్పీడ్ 45. ఎంటైర్ ట్రిప్ యొక్క సగటు వేగము 40. అడిగింది డిఫరెన్స్ అండి. డిఫరెన్స్ ఇస్ వాట్ 5 km/h. సమ్ పర్సన్స్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. 2 times the number of such persons will do half of the work in how many days? కొంతమంది వ్యక్తులు 12 రోజుల్లో కొంత పని చేయొచ్చు. ఆ పనిలో సగం చేయడానికి అలాంటి వ్యక్తుల సంఖ్య 2 రెట్లు చేస్తే అప్పుడు వారికి పట్టే రోజులన్నీ. సమ్ పర్సన్స్ అండి, ఎక్స్ పర్సన్స్ అనుకుందామండి. 12 daysలో చేస్తారండి. ఏ పీస్ ఆఫ్ వర్క్, ఒక వర్క్ని. సో మనకు 2 times ద నెంబర్ ఆఫ్ సచ్ పర్సన్స్ అండి. అంటే 2x ఇన్ని డేస్లో చేస్తారు. ఓకేనమ్మా. హాఫ్ ఆఫ్ దట్ వర్క్ అండి. అంటే వీళ్ళు ఒక వర్క్ చేస్తే వీళ్ళు హాఫ్ వర్క్ అండి. ఒకసారి కానీ మీరు చూస్తే 2x ఎన్ని టైమ్స్ అమ్మా? 6 times అండి. 2x ఎన్ని టైమ్స్ అంటే 6 times అండి. సో 12x కాదు ఇది, 2x 6 times అండి. ఈ హాఫ్ యువతలకు వచ్చేస్తే సో ఇంటూ అవుతుందండి. హాఫ్ × 6 అంటే 3 అవుతుందండి. సో D2 = వాట్ అమ్మా? 3. D2 = వాట్? 3. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 3 days. ఆప్షన్ D is the right answer. At a telephone exchange, so 3 phone rings at intervals of 20 seconds, 24 seconds, 30 seconds. If they ring all together at 11:20 AM, so 11:25 AM, when will they next ring together? సో ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ వద్ద 3 ఫోన్లు 20 సెకండ్లు, 24 సెకండ్లు, మరి 30 సెకండ్ల వ్యవధిలో మోగుతాయి. ఉదయం 11:25 అవి ఒకేసారి మోగితే అవి మళ్ళీ తిరిగి ఏ సమయంలో ఒకేసారి మోగుతాయి? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. సో ఇన్ ఫ్యూచర్ కోఇన్సిడెన్స్ అంటే భవిష్యత్తులో కలుసుకోబోయే వాటి గురించి మాట్లాడినప్పుడు మనం ఎల్సిఎం అప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి. సో భవిష్యత్తులో కలుసుకోబోయే వాటి గురించి అటువంటి అప్లికేషన్స్ వచ్చినప్పుడు మనం ఎల్సిఎం అప్లై చేయాలి. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్కి ఎల్సిఎం మీరు ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి. ఒకసారి చూడమ్మా. సో 20 24 ఏ టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతుందండి? 4 టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ 5 times పోతుంది. 24 5s అంటే 120 అండి. సో 120 seconds అనేది ఎల్సిఎం అవుతుందండి. మళ్ళీ మనం 30 చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సో 30 టేబుల్లో 120 అనేది వస్తుంది కాబట్టి.
అంటే ఎల్సిఎం 120 సెకండ్స్ అండి. అంటే 120 సెకండ్స్ తర్వాత అంటే 2 మినిట్స్ అండి. అంటే మళ్ళీ 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆ 3 బెల్స్ కూడా ఒకేసారి మోగుతాయండి. ఆ 3 బెల్స్ కూడా ఒకేసారి మోగుతాయి. సో అడిగింది ఎట్ వాట్ టైం అంటే 11:25 తర్వాత 2 మినిట్స్ అండి. 11:25 తర్వాత 2 మినిట్స్ అంటే 11:27 AM. Hari and Ram entered into a partnership with the capitals of 15,000 and 12,000 respectively. The total profit was 8,000. Hari had put his capital for 4 months and he received 5,000 as his profit. For how many months had Ram put his capital? ఓకే నమ్మ ఒకసారి మీరు చూసినట్లయితే సో హరి రామ్ ఇద్దరు కూడా బిజినెస్లో ఉన్నారండి. సో 15,000 రూపాయలు 12,000 రూపాయలు వాళ్ళు పెట్టుబడులు పెట్టారు. సో మొత్తం లాభం అనేది 8,000 రూపాయలు వచ్చింది. హరి తన డబ్బు 4 నెలల పాటు ఉంచాడు, అతనికి 5,000 లాభం వచ్చింది. రామ్ ఎన్ని నెలల పాటు డబ్బును పెట్టాడు. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ 3 zeros ఇక్కడ 3 zeros ఉన్నాయండి. అంటే మనోడు 15 పార్ట్స్ పెట్టాడు. ఎవరు? హరి ఎన్ని మంత్స్ పెట్టాడండి? హరి తన డబ్బు 4 నెలలు పెట్టాడండి. 15 into 4 హరి. ఓకేనమ్మా హరి. మరొకటి ఎవరమ్మా? రామ్. సో రాము 12 పార్ట్స్ పెట్టాడండి, కానీ ఎన్ని మంత్స్ పెట్టాడో తెలియదండి. ఎన్ని మంత్స్ పెట్టాడో తెలియదు. కానీ వాళ్ళ ప్రాఫిట్ హరి ప్రాఫిట్ చూస్తే 5,000 వచ్చిందండి. మరి టోటల్ ప్రాఫిట్ 8,000 అప్పుడు రామ్ ప్రాఫిట్ ఎంత అండి? 3,000. రామ్ ప్రాఫిట్ ఎంత అండి? 3,000. ఓకేనమ్మా. హరి ప్రాఫిట్ 5,000 రూపాయలు వచ్చింది. హరి ప్రాఫిట్. రాము మిగతాది రాముకు వస్తుంది, మొత్తం 8,000 కాబట్టి. ఓకేనమ్మా. ఇప్పుడు ఎన్ని ఏంటో ఫైండ్ అవుట్ చేయాలంటే రాము ఎన్ని మంత్స్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాడని అర్థం. సో ఒకసారి మీరు చూస్తే సో 3 zeros 3 zeros ఇక్కడ కూడా క్యాన్సిల్ అవుతుందండి. సో 4 1s 4 3s. సో 3 1s 3 5s. అంటే 5 టేబుల్ 5 ఎన్ని టైమ్స్ పోతుందండి? 1 టైం పోతుందండి. అప్పుడు 3 టేబుల్లో 3 1s ఎంత అండి? 3. అంటే n = వాట్ అమ్మ? 3. అంటే రామ్ అనే వ్యక్తి బిజినెస్లో 3 months పాటు సో ఇన్వెస్ట్ చేస్తున్నాడండి. ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఏ మ్యాన్ హ్యాస్ సమ్ హెన్స్ అండ్ కౌస్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ హెడ్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఫీట్ సో 12:35. ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ హెన్స్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ హెడ్స్ అలోన్ ఈజ్ 48. ఒక వ్యక్తి కొన్ని కోళ్ళు మరియు ఆవులు ఉన్నాయండి. సో తలల సంఖ్య మరియు కాళ్ళ సంఖ్య 12:35 అండి. తలల సంఖ్య మాత్రమే 48 అయితే కోళ్ళ సంఖ్యను కనుగొనండి. సో ఇప్పుడు తలల సంఖ్య 48 అంటే 12 parts is 48 అండి. అప్పుడు కాళ్ళ సంఖ్య అవుతుందండి 12 4s కదా, 35 4s ఎంత అవుతుందండి? 140 అవుతుందండి. 4 times అండి. ఓకేనమ్మా. అంటే ఇప్పుడు మనకు సో 48 తలలు ఉన్నాయి, అదేవిధంగా 140 కాళ్ళు ఉన్నాయండి. సో ఇప్పుడు మనకు కోళ్ళ సంఖ్య అడుగుతున్నానండి. నెంబర్ ఆఫ్ హెన్స్ అన్నాడండి. నెంబర్ ఆఫ్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ హెడ్స్ ఈజ్ 48 దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ హెన్స్. క్వశ్చన్ని హెన్స్ అడిగాడు కాబట్టి జాగ్రత్తగా వినండమ్మా. నేను ఆల్ ఆర్ కౌస్ అనుకుంటానండి. అక్కడ ఉన్నాయని కూడా కౌస్ అనుకుంటున్నానండి. దాని క్వశ్చన్కి ఆపోజిట్లో అజంప్షన్ చేసుకుంటున్నానండి. ఆల్ ఆర్ కౌస్ అనుకుంటున్నాను. ఆల్ ఆర్ కౌస్ అనుకుంటే మొత్తం అక్కడ కనిపించే 48 హెడ్స్ అనేవి కూడా కౌస్ అవుతాయండి. ఇప్పుడు 48 into 4 అంటే 192 లెగ్స్ ఉండాలండి. ఎందుకంటే కౌకు 4 legs ఉంటాయి. ఓకేనమ్మా. 192 legs ఉండాలి నా ప్రకారం. నేను ఎందుకు అనుకుంటే ఆల్ కౌస్ అనుకున్నాను కాబట్టి. కానీ లెక్క ప్రకారం ఎన్ని legs ఉన్నాయండి? 140 legs ఉన్నాయండి. అంటే నేను అనుకున్న దానికి ఇక్కడ ఉన్నదానికి ఎంత డిఫరెన్స్ ఉంది? 52 డిఫరెన్స్ ఉందండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే నేను హెన్నును కూడా కౌలాగా లెక్కెట్టాను, కోడిని కూడా నేను ఆవులాగా లెక్కెట్టాను. అంటే కోడికి ఉండేది 2 కాళ్ళే, కానీ ఆవుకు ఉండేది 4. అంటే నేను 2ని కాస్త 4 లాగా లెక్కెడుతున్నా. అంటే ఎన్ని ఎక్స్ట్రా లెక్కెడుతున్నా? 2 ఎక్స్ట్రా లెక్కెడుతున్నా. ప్రతిసారి 2 ఎక్స్ట్రా లెక్కెడుతున్నా. మొత్తమైన 52 ఎక్స్ట్రా లెక్కెట్టా. అంటే ఎన్నిసార్లు అలా లెక్కెట్టుంటాను? 26 సార్లు లెక్కెట్టుంటాను. ఆ 26 ఏమై ఉండాలి? కోళ్ళు అయి ఉండాలి, హెన్స్ అయి ఉండాలి. సో దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ హెన్స్ ఆర్ వాట్? 26. ద సమ్ ఆఫ్ 3 consecutive odd natural numbers is what? 57. ద స్మాలెస్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఇస్ వాట్? వరుసగా 3 బేస్ సంఖ్యల యొక్క మొత్తం 57. ఈ సంఖ్యలో అతి చిన్నది ఏంటి? ఒకసారి కానీ మీరు చూస్తే 57 సమ్ ఈజ్ 57. అప్పుడు సగటు ఎంత అవుతుందండి? 57/3 అంటే ఎంత అవుతుందమ్మా? 19. సగటు 3 సంఖ్యలు ఉన్నప్పుడు మధ్య పదమే మనకు సగటు అవుతుందండి. సో ఇఫ్ 3 numbers ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆర్ ఆడ్ ద మిడిల్ నెంబర్ ఈజ్ ద యావరేజ్. అంటే 19 అనేది యావరేజ్ అవుతుందండి. దానికి ముందు వచ్చేటువంటి సో బేస్ సంఖ్య ఏంటమ్మా? 17. అడిగింది అతి చిన్న బేస్ సంఖ్య. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 17. నవీన్ బాట్ ఏ క్యాలిక్యులేటర్ విత్ 20% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్. He bought 10% profit by selling for so 440. So what was the market price? ప్రకటన ధరపై 20% తగ్గింపుతో నవీన్ ఒక క్యాలిక్యులేటర్ని కొనుగోలు చేశాడు. దీన్ని 440 రూపాయలకు అమ్మడం ద్వారా అతనికి 10% లాభం వచ్చింది. ప్రకటన ధర ఎంత? 10% లాభం వచ్చిందంటే ఒకసారి మీరు చూడండి, అతను 110% అమ్మినట్టు, అంతే కదా? 110% అమ్మినట్టు. సో 110% అంటే 440 అండి. 110% అంటే ఎంతమ్మా? 440. ఇప్పుడు మనం 100% కొన్న వేలంతా కనుక్కోవాలండి. 100% అంటే ఎంత? సో 110 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 440 4 times పోతుందండి. అంటే 4 times of 100 400 అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 400.
ఈ నవీన్ 400 రూపీస్కి పర్చేజ్ చేశాడు. ఎప్పుడు పర్చేజ్ చేశాడు? 20% డిస్కౌంట్తో పర్చేజ్ చేశాడు. అంటే 20% డిస్కౌంట్తో పర్చేజ్ చేశాడంటే అది 80% ఆఫ్ ఎంపీ కదా. అంటే ప్రకటన వేళలో 80%. ప్రకటన వేళలో 80% అంటే ఎంత కొన్నాడు? మొత్తం 400 కొన్నాడండి. ప్రకటన వేళలో 80%. మనకు ప్రకటన వేళ కావాలి. సో మనకు అడిగింది ప్రకటన ధర. సో మార్కెట్ ప్రైస్ కావాలి, 100% కావాలి. 80 టేబుల్లో 400 ఎన్ని టైమ్స్ పోయిందండి? 5 టైమ్స్ పోయిందండి. సో 100 into 5 500 అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 500. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. In a triangle ABC, the side BC is extended up to D such that CD is equal to AC if angle BAD is equal to 109 degrees and angle ACB is equal to 72 degrees, then find the value of triangle ABC. So angle ABC. సో త్రిభుజం త్రిభుజంలో అమ్మా బీసీని చూడండి అమ్మా. ఏబీసీ త్రిభుజం డ్రా చేస్తున్నాను నేను. జాగ్రత్తగా వినండి అమ్మా. సో ఏబీసీ త్రిభుజాన్ని డ్రా చేస్తున్నాను. ఓకేనండి. సో బీసీని ఎక్స్టెండ్ చేశానండి డి వరకు. బీసీని ఎక్స్టెండ్ చేశాను డి వరకు. ఏడీని కలిపానండి. ఇక్కడ మనకు సిడి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అన్నాడండి. సిడి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అన్నాడు. సో బిఏడి, యాంగిల్ బిఏడి. సో యాంగిల్ బిఏడి ఎంత ఇచ్చాడమ్మా? 109 degrees ఇచ్చాడండి. ఈ యాంగిల్ 109 degrees అండి. 109 degrees. ఇంకేమి ఇచ్చాడమ్మా? ఏసీబీ. సో ఏసీబీ ఎంత ఇచ్చాడమ్మా? 72. అంటే ఇది 72 అయిందంటే ఈ రిమైనింగ్ యాంగిల్ ఎంత అవ్వాలండి? 108 అవ్వాలండి. ఎందుకంటే స్ట్రైట్ యాంగిల్, ఓకేనమ్మా, ఒక సరళ రేఖపై ఉన్నటువంటి కోణాలు మొత్తం 180 degrees అవుతుందండి. 72 108. ఒకసారికి మీరు చూస్తే ఏసీడీ ట్రయాంగిల్ చూడండి. ఏసీడీ ట్రయాంగిల్ ఒక ట్రయాంగిల్లో 3 కోణాలు అంటే 3 యాంగిల్స్ సమ్మిట్ ఈజ్ 180. ఇది 108 కదా. అంటే రిమైనింగ్ 2 యాంగిల్స్ ఏమై ఉండాలి? 72 అయి ఉండాలి. మరొక విషయం ఏంటంటే ఏసీడీ ట్రయాంగిల్లో సిడిఏసీలు ఈక్వల్. అంటే ఒక త్రిభుజంలో 2 భుజాలు సమానమైతే వాటి ఎదుటి కోణాలు సమానం అవుతాయి. సో ఇన్ ఏ ట్రయాంగిల్ ఎనీ 2 sides ఆర్ ఈక్వల్, దెన్ దర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఆ 2 యాంగిల్స్ మొత్తం 72. సో ఎందుకంటే ఒక యాంగిల్ ఆల్రెడీ 108 ఉంది కాబట్టి ఆ 2 కూడా ఈక్వల్. 72 మళ్ళీ 2 ఈక్వల్. అంటే దీన్ని 36 అని రాసుకోవచ్చు, దీన్ని కూడా 36 అని రాసుకోవచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి 36 72 ప్లస్ 108 180 ఎగ్జాక్ట్ సూటబుల్ అయింది కదా. అదే ఈ మొత్తం యాంగిల్ ఎంతమ్మా? 109. ఈ మొత్తం యాంగిల్ 109 అయినప్పుడు సో ఇది 36 అండి. అప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుందండి? ఈ యాంగిల్ వరకు ఎంత అవుతుందండి? సో 109లోంచి ఒక 36 సబ్ట్రాక్ట్ చేయండి. అప్పుడు ఎంత వస్తుందమ్మా? 73 వస్తుంది. 73 వస్తుంది. చూడమ్మా ఏబీసీ ట్రయాంగిల్ చూడమ్మా. ఏబీసీ ట్రయాంగిల్ ఈ యాంగిల్ 73, ఈ యాంగిల్ 72. 73 72 145. సో 145 అంటే రిమైనింగ్ యాంగిల్ ఎంత అవ్వాలమ్మా? 35 అవ్వాలి. 145 ప్లస్ 35 180 కదా. అడిగింది ఏబీసీనే. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 35 degrees. ఆప్షన్ A is the right answer. This is all about RRC Group D Grand Test number 26 mathematics explanation. Thank you all of you.